హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇదొచ్చేసి లాస్ట్ వీక్ వ్లాగ్ అనమాట. మాకైతే ఒక 1 వీక్గా వర్షం అండి. సో విపరీతంగా పడుతుంది, సడన్గా ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం, మళ్ళీ ఎండ అనమాట. సో అలా సాగుతుంది మాకు ఈ ఒక 1 వీక్ నుంచి కూడా ఇలానే ఉంది క్లైమేటు. ఇదొచ్చి మార్నింగ్ అనమాట. 6:30 టైంలో అస్సలు కొండలే కనిపించట్లేదు. వర్షం అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నట్లు. నైట్ కూడా బాగానే పడింది ఎర్లీ మార్నింగ్ వరకు. మళ్ళీ అనేది ఇంకా వర్షం అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో మబ్బులు చూడండి ఎలా ఉన్నాయో, అసలు టైం కూడా తెలియట్లేదు అనమాట. త్వరగా చీకటి పడిపోతుంది 5 కల్లా ఈవినింగ్ కూడా. సో క్లైమేట్ అనేది చాలా ఇదిగా ఉంది. చలి అనేది స్టార్ట్ అయిపోయిందండి. చాలా చల్లగా ఉందన్నమాట ఒక 2 డేస్గా నైట్ కూడా. సో క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంది కదా అన్నట్లు నేను క్లిప్పింగ్ అనేది మీకోసం షూట్ చేసి చూపిస్తున్నాను. అండ్ వర్షం పడుతుంది అంటే మనకు ఈ గ్రీనరీ అనేది ఇంకొంచెం కలర్ మనకు బాగా కళ్ళకు హాయిగా అనిపిస్తుంది కదా. సో నాకైతే ఈ ఒక్క పాయింట్ చాలా 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 నచ్చుతుంది. ఇదంతా కూడా మొక్కల్ని చూస్తూ ఉంటే వర్షం పడే టైంలో కానీ, వర్షం పడి ఆగిన తర్వాత కానీ మనకు కళ్ళకు చాలా మంచి రిలాక్స్. సో ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో మీకు కూడా అలానే అనిపిస్తుంది అనేది కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇవాళైతే ఒక యూస్ఫుల్ టాపిక్తోని ఒక చిన్న వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను, మీకు అవసరం అవుతుందని. సో టాపిక్ ఏంటంటే, మీరు ఇక్కడ నా కిచెన్ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి నేను కప్బోర్డ్ వర్క్ చేయించక ముందు అనమాట. సో చేయించక ముందు ఆల్మోస్ట్ నేను వ్లాగ్స్లో మామూలుగా మీకు చూసే ఉంటారు మీరు. సో చెయ్యక ముందు ఎలా ఉంది కూడా నేను ఇవాళ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను, ముందు తర్వాత అనమాట. సో నాకు విండో దగ్గర వచ్చి ఈ విధంగా నాకు ప్లేస్ రావడం వల్ల ఏంటంటే, నేను పాలు చిన్న చిన్న గిన్నెలన్నీ కూడా నేను అక్కడ పెట్టుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, లెఫ్ట్ కాదు రైట్లో కనిపిస్తుంది కదా 3 షెల్ఫ్స్ లాగా. సో ఈ షెల్ఫ్స్ ఏంటంటే చాలా చిన్న బండలు నాకు షెల్ఫ్గా ఇచ్చారు. ఇది వచ్చి ఓపెన్లో ఉండడం వల్ల కొంచెం దుమ్ము ధూళి ఎక్కువ పడుతుంది. సో సారికి క్లీన్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ ఓల్డ్ అనమాట. బాటిల్స్ అయితే కొంచెం ప్లాస్టిక్వి బాగానే వాడుతూ ఉన్నాను. అండ్ షిఫ్టింగ్ అప్పటి నుంచి నేనైతే మార్చలేదనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను కొంచెం ప్లానింగ్ చేసుకొని బడ్జెట్ దాటకుండా, సో బడ్జెట్లోనే వెళ్ళాలి అన్నట్లు చేసుకున్నాను. సో మీరు అది ఓపెన్ది చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి డిష్ వాషర్ పైన ఉన్న షెల్ఫ్ అనమాట. ఇది కూడా నాకు ఓపెన్లోనే వచ్చింది. ఈ ఓపెన్లో రావడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం దుమ్ము ధూళి అలాంటివి తిరగడం, ఎప్పుడైనా బల్లులు తిరగడం, నాకైతే బల్లులు చాలా అలర్జీ. సో అవి తిరిగాయి అంటే మళ్ళీ కొంచెం అలర్జీగా ఉండడం, మళ్ళీ వాష్ చేసుకోవడం, ఇది పెద్ద పని అయిపోతుంది. సో ఇంక అందుకే ఇవన్నీ కూడా ఒకసారి క్లోజ్ చేసేద్దామని. ఇక్కడ ఏంటంటే నేను డిష్ వాషర్కి సంబంధించి ఇవి ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ మసాలా డబ్బా, కుండ, హాట్ బాక్స్, ఇడ్లీ కుక్కర్, ఇవన్నీ కూడా నేను ఇక్కడే సెట్ చేసుకుంటాను, కొంచెం నాకు అన్ని దగ్గరగా బాగుంటాయి అన్నట్లు. ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలని. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ఇది కూడా చెప్తాను. ఇది వచ్చేసి నాకు వాష్ బేసిన్ పైన వస్తుందన్నమాట డైనింగ్ హాల్లో. సో దీనిపైన ఏంటంటే నాకు ఓపెన్ లాగా ఆల్రెడీ పూర్తిగా ఓపెన్ ఉండింది. మేము ఒక షెల్ఫ్ లాగా ఇంతకుముందు పెట్టుకున్నాము, దాన్ని అయితే క్లోజ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ కూడా నాకు ఓపెన్లో ఉండడం వల్ల కొంచెం ఏ వస్తువులు అంటే ఆ వస్తువులు పెట్టేయడం, కనిపించడం కొంచెం అన్ఈజీగా ఉందనేసి సరే దీన్ని కూడా క్లోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో యాక్చువల్లీ ఈ కబోర్డ్స్ అన్నీ కూడా మీకు ఇందాక కిచెన్లో చూపించాను కదా, ఈ 3 షెల్ఫ్స్ అండ్ ఇక్కడ మీకు డిష్ వాషర్ దగ్గర చూసిన షెల్ఫ్స్ ఏంటంటే, నేను హౌస్కి వుడ్ వర్క్ చేసేటప్పుడే క్లోజ్ చేయమని చెప్పాను. బట్ వాళ్ళు వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే అది చేయలేమని చెప్పారు. సో ఇంకా దాంతో డ్రాప్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి పీవీసీ వర్క్ అని చెప్పాను కదా. సో పీవీసీ వర్క్ది సంబంధించి ఇంకా వాళ్ళు ఇక్కడ లాస్ట్ వీక్ చెప్పాను కదా మీకు, వెన్స్డే ఇవన్నీ కూడా పెట్టేసి వెళ్ళి ఇంకా థర్స్డే స్టార్ట్ చేశారనమాట. సో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఈ విధంగా పెట్టేసుకొని వెళ్ళి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఒకేసారి స్టార్ట్ చేసేసారు వర్క్ అనేది. సో వర్క్ అనేది ఫినిష్ అయినాక ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళు చేసేటప్పుడు ఎలా ఉంటుంది అనేదంతా నేను నిన్నటి వ్లాగ్లో కొంచెం క్లిప్పింగ్స్ యాడ్ చేశాను కదా. సో చేసేసాక నాకు ఇలా అనమాట. యాక్చువల్లీ 3 షెల్ఫ్స్ ఉన్నాయి కదా, సో మధ్యలో వచ్చి ఒక వుడ్ పెట్టేసుకొని డివైడ్ చేసుకున్నాం అనమాట 4 షెల్ఫ్స్గా.
సో మధ్యలో ఉన్న షెల్ఫ్‌కి మధ్యలో మళ్ళీ ఇంకొక చెక్క పెట్టి 4 షెల్ఫ్స్ రెడీ చేశాము. అండ్ నేను ఈ మధ్య చూపించాను కదా! అమెజాన్‌లో నేను కిచెన్ కోసం కొనుక్కున్న వస్తువులు అని. సో టప్పర్‌వేర్ వచ్చి పెద్దవి కొనుక్కున్నటివి పైన కింద పెట్టుకున్నాను. అండ్ గ్లాస్ జార్స్ కొన్నాను కదా సెట్. సో ఆ గ్లాస్ జార్స్ అండ్ టప్పర్‌వేర్ చిన్నవి తీశాను కదా! సో అవి వచ్చి డివైడ్ చేసిన పార్టిషన్‌లో నేను సెట్ చేసేసుకున్నాననమాట. అండ్ దీనికొచ్చేసి నేను రన్నింగ్ డోర్స్ పెట్టుకున్నాను. సో లుక్ వైజ్ అయితే సూపర్ అనమాట. అండ్ సారికి మనము క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. ఒకసారి మనం నీట్‌గా క్లీన్ చేసేసుకున్నామంటే మనకు దుమ్ము, ధూళి పడకుండా మనకు ప్రొటెక్షన్‌గా చాలా బావుంటుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట. మీకు నచ్చిందా అనేదైతే కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నాకిది కంప్లీట్‌గా నాకు రెడీ అవ్వడానికి నాకు ఈ 3 షెల్ఫ్స్ కలిపి నాకు 7000 రూపీస్ పడిందండి. సో స్క్వేర్ ఫీట్ వచ్చేసి 210 రూపీస్ అనమాట. గ్లాసు ఇవన్నీ కలిపి మనకు 7000 రూపీస్ పడింది. సో ఇప్పుడు అవుట్‌లుక్ అనేది నాకు కంప్లీట్‌గా అన్నీ లోపలికెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఏంటంటే, ఇవన్నిటికి మాత్రం నేను క్లోజ్ డోర్సే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఎందుకులే ఓపెను అన్నట్లు, గ్లాస్ ఎందుకులే అన్నట్లు ఇక్కడైతే క్లోజ్ డోర్సే పెట్టేసుకున్నాము. మీకు ఆల్రెడీ తెలుసు కదా! నేను ఇక్కడ కుండ, ఇడ్లీ కుక్కర్, హాట్ ప్యాక్ ఇవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. సో నాకు అందుబాటులో అంటే త్వరగా నేను రెగ్యులర్‌గా నాకు అవసరమైన వస్తువులనమాట ఇక్కడ పెట్టేది నేను. ఇక్కడొచ్చి నాకు డిష్ వాషర్‌కి సంబంధించినటివి అండ్ కిచెన్ క్లీను మిస్టర్ మజిల్ అవి ఉంటాయి కదా! సో అవొచ్చి ఎండింగ్‌లో ఎడ్జ్‌లో పెట్టుకుంటాను. సో ఇక్కడంతా కూడా సామాన్లనమాట. సో నాకేంటంటే క్లోజ్డ్‌గా పెట్టడం వల్ల ఏవి నాకు అడ్డాలుగా ఉండవనమాట. సో సొంతిల్లు కనుక మనం కొంచెం ఇలాంటివి ఇన్వెస్ట్ తప్పదు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే గ్లాస్ డోర్స్‌లో మీకు కొన్ని బౌల్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఇవన్నీ కూడా నాకు ఆ డోర్స్ అన్నీ కూడా పీవీసీనే. కాకపోతే లిటిల్ బిట్ కలర్ చేంజ్ అయిందంతే. దీనిలో అయితే ఇంకా నేనేం పెట్టలేదు, సర్దాలి. సో లుక్ చూడండి, లుక్ వైజ్ అయితే సూపరు. అండ్ ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పైన మీకు కనిపిస్తున్న పెద్ద డోర్స్ అంతా కూడా ప్యూర్ వుడ్ అండి. సో వుడ్ వర్క్ అనమాట. సో దానికి దీనికి మీరు ఒక్కసారి కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. రెండు కూడా మంచి రిచ్ లుక్కే ఉంటుంది. లుక్ వైజ్ రెండు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కాస్టే డబల్ అనమాట. మనకు వుడ్ అయితే స్క్వేర్ ఫీట్ నాకు 430నో 440నో పడింది. ఐ థింక్ 420నో 430నో 420 నుంచి 50 మధ్యలో పడింది. అండ్ పీవీసీ వచ్చేసరికి నాకు స్క్వేర్ ఫీట్ 210 రూపీసే పడింది. నాకు ఈ 3 షెల్ఫ్స్ కంప్లీట్‌గా నాకు 7000 రూపీస్‌కి రెడీ అయిందనమాట. సో ఎలా ఉంది మరి నేను చేయించుకున్న వర్క్ అనేది కింద కమెంట్స్‌లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ మీకు ఎవరికన్నా అవసరమైతే నేను కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ ఫోన్ నంబర్ డీటెయిల్స్ అనేవి కింద నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.